నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఇంకోటి దీంతో పాటు ఇంకోటి కూడా మాట్లాడినా, ఎన్టీపీసీ అడ్డ ఏనే రాష్ట్రానికి తెచ్చినట్టు. నేషనల్ ఎన్టీపీసీ రాష్ట్రానికి ఎవరు తెచ్చారండి? రాష్ట్ర బైఫర్కేషన్ జరిగేటప్పుడు బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి 4000 మెగావాట్లు ఎన్టీపీసీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటట్టుగా అందులో పొందుపరిచారు. ఏం చేసినావు మరి? నువ్వు 10 ఏళ్లు పాలన చేసావు కదా, ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 years, 1 decade. ఏం చేశారు మీరు? 4000 మెగావాట్లకు సంబంధించి ఎన్టీపీసీతో నువ్వు ఏమైనా పీపీఐ అగ్రిమెంట్ చేసి ఆ 4000 పవర్ వచ్చేటట్టు చేసావా? చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎవరు ఆపారు నిన్ను? $1600 మెగావాట్ల పవర్ ఎన్టీపీసీ వాళ్ళు ప్రొడక్షన్లో తీసుకుని వచ్చి దానికోసం వరకే పరిమితం చేసి అగ్రిమెంట్ చేసి వదిలేసావు. అది ప్రొడక్షన్లోకి వచ్చింది. మిగతా 2400 పవర్ ఎందుకు చేయలే నువ్వు? ఎందుకు చేయలేదు? రూపాయి ఖర్చు లేకుండా ఎన్టీపీసీ వాళ్ళు కట్టి మనకు పవర్ అందించే ఆ పవర్ ప్రాజెక్ట్కి నువ్వు ఆ రోజే ఎందుకు మొదలు పెట్టలేదు? దీని వెనక ఉన్న కుట్ర ఏంటి? కుట్ర నేను చెప్తాను. అది చేస్తే నువ్వు అప్పటికే కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ పెట్టలేవు. అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి అయిపోతుంది. అది అయిపోతే మళ్ళీ ఇదెందుకని ఎవడని అడుగుతాడు. కాబట్టి దాన్ని చేయకుండా దీంట్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పెట్టాల్సినటువంటి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ని ఎవడో ఒక వదిలేసిపోయినటువంటి సబ్ క్రిటికల్ టెక్నాలజీ సంబంధించిన టర్బైన్స్ అన్ని మిగిలి ఉంటే బిహెచ్ఎల్లో వాళ్ళకి సాయం చేయటం కోసం నువ్వు దీన్ని ఆపి దాన్ని పెట్టావు. దాంతోపాటు మళ్ళీ యాదాద్రి దగ్గర అప్పు తీసుకొచ్చి ఆడవాడు పెట్టావు. నీ పాపమే కదా ఎన్టీపీసీ రాకుండా ఉండిపోవటానికి. అదేమో దాని భారం వేసి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఒక 25 నుంచి 30 సంవత్సరాలు పొల్యూషన్ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది. యాదాద్రిదేమో టైమ్లీ నువ్వు పోనీ ఇది బంద్ చేసి దీంతోనే చేసినట్టు టైమ్లీ కంప్లీట్ చేసినట్టు చేయవచ్చు. పోనీ ఇప్పుడు ఎన్టీపీసీ ఎందుకు చేయలేదని ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నావు. నువ్వు 10 ఏళ్ళ నుంచి అప్పుడే చేయాల్సి ఉంది కదా. మేము కూడా నీలానే పోనీ అదేం చేద్దాం, ఇదంతా భారం అయిపోతుందని వెంటనే కూర్చొని రివ్యూ చేశాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.